హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లవకుష్ ఛానల్. ఈరోజు టేస్టీ అండ్ హెల్తీగా కరివేపాకు కారం పొడి. ఇది రైస్లోకి, టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది. ఇడ్లీ, దోశలోకి కూడా వేసుకోవచ్చు. ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకొని వేయించుకోవాలి. ఇవి లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేయించుకొని దీన్ని కూడా 2 మినిట్స్ వేయించుకోవాలి. ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర 1 మినిట్ వేయించుకొని, ఇప్పుడు కొద్దిగా మెంతులు వేసుకొని మెంతుల్ని మంచిగా వేగనివ్వాలి. ఇలా వేయించుకున్న పప్పులను తీసి పక్కన పెట్టేసుకొని, అదే కడాయిలో కారంకి తగ్గట్టుగా ఎండుమిర్చిని తీసుకొని మంచి వేయించుకోవాలి. కారంకి తగినట్టుగా 10 నుండి 12 మిర్చి వేసుకొని ఫ్రై చేసుకోండి. ఎండుమిర్చి మంచిగా ఫ్రై అయిన తర్వాత, ఇలా ఎండుమిర్చి ఫ్రై అవుతున్నప్పుడే కొంచెం ఇంగువ వేసుకోవాలి. తర్వాత మనం ముందుగానే మంచిగా 2 టైమ్స్ వాష్ చేసుకొని ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకున్న కరివేపాకును 2 కప్స్ తీసుకొని వేయించుకోవాలి. కరివేపాకులో మరీ ఎక్కువ ఫ్రై కాకుండా అందులో ఏమైనా 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. కొంచెం ఇందులో పసుపు కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇవి మంచిగా వేగిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. ఇందులో కావాలంటే పల్లీలు, నువ్వులు వేసుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. ఇప్పుడు కొన్ని వెల్లుల్లిపాయలు తీసుకొని ఫస్ట్ మిక్సీలో ఒక రౌండ్ తిప్పేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా చల్లార్చి పెట్టేసుకున్న పప్పు దినుసులను, కరివేపాకులను మిక్సీ జార్లోకి తీసుకొని అందులోకి టేస్ట్కి సరిపడా కొంచెం చింతపండు, సాల్ట్ వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా ఫైన్ పౌడర్గా చేసుకున్న దాంట్లో ముందుగా పక్కన పెట్టేసుకున్న వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని మళ్ళీ ఒక రౌండ్ తిప్పేసుకుంటే, ఇలా చేయడం వల్ల వెల్లుల్లి మధ్యలో తగులుతూ తినేటప్పుడు చాలా టేస్ట్ బాగుంటుంది. ఈ కరివేపాకు పొడి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.